నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:59. తిథి పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 2:54 వరకు. వర్జం రాత్రి 10:53 నుంచి 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం ఉదయం 7:56 నుంచి 9:40 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే త్రిద్యుస్పృక్ అంటే ఈరోజు పంచమి పూర్తిగా ఉంది అని చెప్పుకున్నాం. అంటే సూర్యోదయానికి ముందు ఉంది, ఈ సూర్యోదయం నుంచి వచ్చే సూర్యోదయం వరకు పూర్తిగా ఉంది, తరువాత కూడా కొంత సమయం ఉంది. కాబట్టి ఒక తిథి 3 రోజుల స్పర్శ కలిగి ఉంది కాబట్టి దీన్ని త్రిద్యుస్పృక్ అంటారు. ఈ సమయంలో చేసేటువంటి దానాలు కానీ, జపాలు కానీ, నదీ స్నానాలు కానీ అత్యంత ఉత్తమమైన ఫలితాలను కలగజేస్తాయి. ఈరోజు విశేషించి త్యాగరాజస్వామి వారి ఆరాధన. సృష్ట్యాది నుంచి ఈ క్షణం వరకు చాలా ఎక్కువ మంది ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఈయనొక్కరే. ఆరాధన అంటే సన్యాసం స్వీకరించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రోజున వారసులు అంటే కొడుకు, మనవడు, ముని మనవడు అంతవరకు కూడా ఈ ఆరాధన అనేది చేస్తారు. ఆబ్దికం పెట్టడం లాంటిదే, సన్యాసికి పెట్టే ఆబ్దికం అన్నమాట అది. కానీ ఇక్కడ త్యాగరాజస్వామి వారికి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు సంగీత సాధన చేస్తున్న ప్రతి వారు కూడా ఈ ఆరాధన చేస్తూ ఉంటారు. అందువలన ఇన్ని లక్షల మంది ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఈయనొక్కరే. సృష్ట్యాది నుంచి కూడా ఎవ్వరు లేరు. కాబట్టి త్యాగరాజస్వామి మన ఆంధ్రుడు కావడం చాలా అదృష్టం. ఆయన యొక్క సంగీతాన్ని త్యాగోపనిషత్ అంటారు. అంటే ఉపనిషత్ సారాన్ని ఆ సంగీతంలో ఇమిడి చేశారనమాట. వారిని మనం తలుచుకోవడం, స్మరించడం చాలా అదృష్టం. శనివారం కావడం వలన శివునకు కేజింపావు నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నూనెతో పూజ చేయడం, ఆ రెండింటిని ఆవులకు వినియోగించడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలను నివేదన చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను, గ్రహ దోషాలను తొలగిస్తాయి, సకల శుభాలను చేకూరుస్తాయి.